మీ ముందుకు నా మనసులో మాటతో వచ్చాను. ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎలా తయారవుతుందంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంటే కూడా చేసుకోలేకపోతున్నారు. కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని బాగా నేర్పండి. వాళ్ళు తొందరగా లేవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు మా మదర్ నాకు నేర్పలేదండి. నేను చిన్నప్పటి నుండి నాకు అలవాటు అన్ని పనులు చేసుకోను. నేను టైంకి వంటలు ఎవరికి ఏ టైంకి ఏం పెట్టాలో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఇవన్నీ నేను నేర్చుకున్నాను. అదైనా ఎలాగంటే అందరినీ సొసైటీలో చూసి నేను 1896 వరకు కానీ హిందీ టీచర్ అండి వెస్ట్ బెంగాల్ అని. అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ పని చేస్తుంటే చూసేదాన్ని. చూసేసరికి తెలిసి నాకు అబ్బా ఇలా చేసుకోవాలా మనం కూడా అనిపించేది. ఆ టైంలో ఎవరికైనా అనిపిస్తుంది కదండి. కానీ తర్వాత మా అత్తగారింటికి వచ్చి అన్ని పనులు నేను చేసి ఈరోజు నేను అందరికంటే ఫాస్ట్ లేచి అన్ని పనులు చేస్తున్నానండి. అసలు అలా దయచేసి పిల్లల్ని తొందరగా లేపి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టుగా నేర్పండి. ఎందుకంటే చాలా మంది పిల్లలు చేస్తారు పనులు, కానీ వాళ్ళు చెప్తూనే చేస్తున్నారు. అలా కాకుండా పిల్లల్ని ముందు నుండి రెడీ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. చాలామంది పిల్లలు పని చేయట్లేదు, లేట్గా లేస్తున్నారు. లేట్గా కాదు, వాళ్ళకి 6:30 వరకు లేవాలి, వాళ్ళు పనులు చేసుకోవాలి. వాళ్ళు కాఫీ టీ కనీసం పెట్టి వాళ్ళ అమ్మ నాన్నకైనా, అత్తగారి మామగారికైనా, ఇంట్లో ఉండే వాళ్ళకైనా ఇచ్చినట్టు చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. మీకు నాదేమైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే చాలామంది పిల్లలు మేము తాగమంటారు, మేము టీ తాగమంటే కాఫీ తాగమంటే మీరు తాగొద్దు, కానీ తాగే వాళ్ళకి చేసి మార్నింగ్ ఇవ్వాలండి. మార్నింగ్ లేచి ఇస్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. అయ్యో మా పిల్లలు నాకు కాఫీ ఇచ్చారు, టీ ఇచ్చారు, ఎనీవన్ రాగి మాల్టో బూస్టో ఎనీవన్ ఇస్తున్నారు. దయచేసి పిల్లలందరికీ నేర్పండి పని. వాళ్ళు సొంతంగా చేసుకోవాలి. తర్వాత చేయమంటే కూడా వాళ్ళు చేయలేరు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అబ్బా ఇన్ని పనులు అత్తగారింట్లో, నేను ఎన్ని పనులు చేస్తున్నానో మీకు అందరికీ తెలుసు. యూట్యూబ్లో నేను చూస్తూనే ఉన్నారు కదా, నేను వంటలు చేస్తాను, బయటికి వెళ్తాను, తిరుగుతాను, అన్నీ చేస్తాను. అలాగే నేను గొప్ప అనట్లేదండి, కానీ నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు మా పిల్లలు స్టేట్స్లో ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు తిడుతున్నారు, అమ్మ చిన్నప్పుడు నేర్పలేదు చూడు మా ఎంత ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. అదే ముందే నేర్పుంటే మీ వాళ్ళు హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇప్పుడు చేసుకోవాలంటే మాకు బద్ధకంగా ఉంది, కానీ ఏం చేయాలమ్మా ఇక్కడ వచ్చిన తర్వాత చేయాలంటున్నారు. కాబట్టి మీరు దయచేసి పిల్లలందరికీ పొద్దున్న 6:30కి లేపి వాళ్ళ పనులు వాళ్ళు చేసినట్టుగా చెయ్యండి. వాళ్ళు టిఫిన్ చేస్తున్నారంటే చేసుకో తినమని చెప్పండి, వాళ్ళు కాఫీ తాగమని చెప్పండి. ఆ కాఫీ ఏదో కొంచెం పేరెంట్స్కి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి.